బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అయితే చూడండి ఫేషియల్ వచ్చేసి అటుకుల ఉప్మా అయితే చేస్తున్నానండి. అటుకుల ఉగ్గాని గుని అంటారండి, ఇంకా అటుకుల ఉప్మా అనొచ్చు, అటుకుల ఉగ్గాని అనొచ్చు, అది మన ఇష్టం అండి. మనం ఎలా నచ్చితే అలా అయితే చెప్పచ్చండి. ఓకేనా, ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నా మీకైతే చూపిస్తానండి, ఒకసారి చూసేయండి. ఫస్ట్ మనము అటుకులు అయితే తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో అటుకులు అయితే తీసుకున్నానండి. మేము 5 మంది ఉన్నామండి, ఇంకా అందుకని చెప్పేసి 1/2 కిలో అటుకులు అయితే తీసుకున్నానండి. 500 గ్రాములు అయితే తీసుకున్నానండి. ఇంకా ఇవి బాగా 1-2 సార్లు అయితే నేను వాష్ చేస్తున్నానండి. ఇలా నీట్గా వాష్ చేస్తున్నా చూడండి. వాష్ చేసిన తర్వాత ఇప్పుడు బొక్కల గిన్నెలకు అయితే వేసుకోండి. ఓకేనా, బొక్కల గిన్నె ఉంటుంది కదా, దాంట్లోకి వేసుకోండి. నీళ్ళన్నీ కిందికి దిగిపోతాయండి. ఇలా మొత్తం ఒక 2-3 సార్లు క్లీన్ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకోండి. మీరు దేంట్లో చేసుకుంటారో ఆ గిన్నె అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గుప్పెడన్ని వేరుశనగ పప్పులు అయితే వేసుకోండి, శనగకాయ పప్పులు అయితే వేసుకోండి. ఆ తర్వాత శనగ బ్యాళ్ళు అయితే వేసుకోండి, కొన్ని శనగ బ్యాళ్ళు అయితే వేసుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి మినప్పప్పు అయితే వేసుకోండి. మనం దోశలోకి వేస్తాం కదా మినప్పప్పు, ఆ మినప్పేడాలు అయితే వేసేయండి. బాగా కాసేపు అలా కలుపుతూ వేయించండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా వేయించుతూ ఉండండి. ఓకేనా, చిన్న మంట అయితే పెట్టుకోండి. ఆ తర్వాత చూడండి ఆవాలు అయితే వేస్తున్నానండి. మనం ఆవాలు ఫస్టే వేసినామంటే మాడిపోతాయండి, అందుకని చెప్పేసి శనగకాయ పప్పులు కొంచెం వేగిన తర్వాత అయితే వేయాలండి. ఓకేనా, ఆవాలు వేసుకోండి. కావాలంటే మీరు జీలకర్ర అయినా గుని వేసుకోవచ్చండి. జీలకర్ర ఉంటే జీలకర్ర గుని వేసుకోండి. నేను ఇప్పుడు జీలకర్ర అయితే వేయలేదండి. ఇంకా ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అయితే వేస్తున్నా అండి. ఒక పెద్ద గడ్డ ఆనియన్స్ అయితే తరిగి వేస్తున్నాను. ఈ ఆనియన్స్ గుని కాస్త మగ్గేంత వరకు బాగా కలుపుతూ ఇలా వేయించుకోండి. ఓకేనా, పసుపు అయితే వేసుకోండి. కొంచెము ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు అయితే పచ్చి కరివేపాకు అయితే వేసుకోండి. ఓకేనా, పచ్చి కరివేపాకు వేసుకొని బాగా పసుపు పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించండి. ఓకేనా, ఇలా చూడండి మనకు మసాలా అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్న పచ్చిమిర్చి అయితే వేయండి. మీరు పచ్చిమిర్చి కావాలంటే అలా మిక్సీకైనా తిప్పుకొని వేసుకోండి. ఓకేనా, నేనైతే చిన్నగా కటింగ్ చేసేసి వేసానండి. ఈ పచ్చిమిర్చి గుని మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనము రుచికి సరిపడేమైన సాల్ట్ అయితే వేసుకోండి. కల్లుప్పు వేయద్దండి, సాల్ట్ అయితే వేసుకోండి. మీ రుచికి సరిపడేమైనా సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ మనకు వేయాల్సింది ఏంటంటే అటుకులండి. మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న అటుకులు తెచ్చుకొని ఈ పోపులో అయితే వేసుకోవాలండి. ఓకేనా, వేసుకొని బాగా కలపండి. కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి, నిమ్మకాయ వేసుకోండి. ఆ రెండు నాకు ఇష్టం లేదండి, అందుకనే నేనైతే వేయలేదు, మీకు చెప్తున్నాను. మీకు మీ ఇష్టం ఉంటే నిమ్మకాయ కొత్తిమీర అయితే వేసుకోండి. బాగా ఇప్పుడు అటుకులు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. చూడండి ఎంత పొడిగా ఉందో మనకు అటుకుల ఉప్మా అయితే. మొత్తం ఇలా కలిపేసుకోండి. ఇంకా ఫైనల్గా నేను చెప్పినట్టు ఒక హాఫ్ చెక్క అయినా మీరు నిమ్మరసం అయితే పిండుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. కొత్తిమీర వేసుకోండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.